3 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం ముగిసింది. దీంతో రాజకీయ నేతలు ప్రచారం చేయకూడదంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం వరకు జోరుగా కొనసాగిన ప్రచారం 4 గంటలకు క్లోజ్ అయింది. ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. పోలింగ్ కు సంబంధించిన ట్రైనింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు అధికారులు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం ముగిసింది. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని చేశారు. క్యాంపెయిన్ ముగియడంతో పోలింగ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 3 ఎమ్మెల్సీలకు 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక మార్చి 3న ఓట్లు లెక్కిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ పరిధిలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు అధికారులు. నల్గొండ జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. కరీంనగర్ పట్టభద్రుల ఓటర్లు 3,41,313, టీచర్ ఎమ్మెల్సీకి 25,921 మంది ఓటర్లున్నారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మొత్తం 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు అధికారులు. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ 1, తర్వాత టీచర్స్ కాన్స్టిట్యున్సీ 2, 24 జిల్లాల్లో ఈ ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని విధాల ఎలక్టరల్ బాక్స్ ఈవీఎంస్ వాడడము, ఎలక్టరల్ బాక్స్ వాడటం, ఇక్కడ ఎలక్టరల్ బాక్స్ని ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఎలక్టరల్ రోల్ అనేది తయారు చేయడం, ఇవన్నీ కూడా పూర్తయినాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సెంటర్ నెంబర్ 140లోని ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు పోలీసులు. పోలింగ్ సందర్భంగా 27న ఎన్నికలు జరిగే జిల్లాల్లో విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. టీఎస్ఎస్పీ సిబ్బందితో పాటు దాదాపు 600 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.